డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి గురై గాయాల పాలైన ఘటన ఎంతటి సెన్సేషనల్ టాపిక్గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందించి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే ఎట్టకేలకు మార్క్ శంకర్ కోలుకున్నాడని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మా ఇంటికి వచ్చేశాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి నిన్న ట్విట్టర్ ద్వారా అభిమానులకు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆమె స్పందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే రేణుదేశాయ్ సింగపూర్కి తన కొడుకు అఖిరానందన్, కూతురు ఆచ్యాతో కలిసి సింగపూర్కి వెళ్లేందుకు సిద్ధమైందట. ఈ విషయం పవన్ కళ్యాణ్కి చెప్పగా, ఏమీ పర్వాలేదు, మేమే వచ్చేస్తున్నాం త్వరలో ఇండియాకి, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతుంది అని చెప్పారట. ఫోన్ కాల్ సంభాషణలో పవన్ కళ్యాణ్ అలా చెప్పడంతో రేణుదేశాయ్ సింగపూర్ పర్యటన విరమించుకున్నారని తెలుస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ వైవాహిక జీవితం నుండి విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటున్నారు అని. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా కూడా అఖిరానందన్ని తన సొంత కొడుకులాగా భావిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎంతో కాలంగా ఎన్నో సందర్భాల్లో బయట కనిపించిన సందర్భాలు మనం చూసాం. కుంభమేళాలో కూడా అన్నా లెజ్నోవాతో పాటు అఖిరానందన్ పుణ్యస్నానం ఆచరించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే రీసెంట్గా అఖిరానందన్ తన తండ్రితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన విషయం గురించి ఇటీవల రేణుదేశాయ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, నేనే దగ్గరుండి అఖిరాను పంపించాను, పవన్ కళ్యాణ్ ఒక మంచి తండ్రి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అదేవిధంగా అఖిరానందన్ సినీ రంగ ప్రవేశం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే వార్తలన్నీ అబద్ధాలే అంటూ రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సింగపూర్ నుండి సోమవారం హైదరాబాద్కి వస్తారని, వచ్చిన తర్వాత హరిహర వీరమల్లు మూవీ షూటింగ్లో పాల్గొని తనకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేస్తారని తెలుస్తోంది.